Hi students, in the last class we have discussed about the spectral distribution of solar radiation. Today we are going to discuss about the solar collector. What is solar collector? Solar collector is nothing but an instrument which is used to transfer the solar energy to a fluid or gas will be known as solar collector. సోలార్ రేడియేషన్లో ఉన్నటువంటి సోలార్ ఎనర్జీని ఫ్లూయిడ్కి కానీ లేదా గ్యాస్కి కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఏమని పిలుస్తాం? సోలార్ కలెక్టర్ అని పిలుస్తాం. సోలార్ కలెక్టర్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ టు ట్రాన్స్ఫర్ ఆర్ టు కన్వర్ట్ ది సోలార్ ఎనర్జీ ఇంటూ సూటబుల్ ఫామ్. సోలార్ సిస్టంలో సోలార్ కలెక్టర్ అనేది మెయిన్ పార్ట్. ఈ సోలార్ కలెక్టర్ ఏం చేస్తుంది? సోలార్ ఎనర్జీని సూటబుల్ ఫామ్లోకి, అంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా, నథింగ్ బట్ లైక్ హీట్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ రూపంలో కానీ ఎలక్ట్రికల్ ఎనర్జీ రూపంలో కానీ సోలార్ ఎనర్జీని కన్వర్ట్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఏమంటాం? సోలార్ కలెక్టర్ అంటాం. అయితే ఈ సోలార్ కలెక్టర్లో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏమేంటి, ఏ విధంగా ఉంటాయని చూద్దాం ముందు. అయితే దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన 2 టర్మ్స్ ఉంటుంది. ఒకటి కలెక్టర్ ఏరియా, ఇంకొకటి అబ్జార్బ్డ్ ఏరియా లేకపోతే అబ్జార్బర్ ఏరియా అంట. కలెక్టర్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ the area of interaction of the collector with the solar energy will be known as collector area. మనం తీసుకున్నటువంటి కలెక్టర్ అనేది ఎంతవరకు అయితే సోలార్ ఎనర్జీతో ఇంటరాక్ట్ అవుతుందో దాన్ని మనం పిలుస్తాం కలెక్టర్ ఏరియా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెస్టర్ని ఏమనుకుందాం? సోలార్ కలెక్టర్ అనుకుందాం. సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ సోలార్ రేడియేషన్కి సోలార్ కలెక్టర్కి మధ్యలో ఎంతవరకు ఇంటరాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది? ఇంతవరకు, ఎందుకంటే దాని టాప్ సర్ఫేస్ వరకు. అంటే ఈ ఏరియాని ఏమని పిలుస్తాం? కలెక్టర్ ఏరియా అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ అబ్జార్బర్ ఏరియా అంటాం. ద ఏరియా వేర్ ద సోలార్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ విల్ బి నోన్ యాజ్ అబ్జార్బర్ ఏరియా. ఏ ఏరియాలో అయితే ఎనర్జీ అనేది అబ్జార్బ్ అవుతుందో ఆ ఏరియాని ఏమని పిలుస్తాం? అబ్జార్బర్ ఏరియా అని పిలుస్తాం. అయితే ఇక్కడ సోలార్ కలెక్టర్స్ 2 టైప్స్గా డివైడ్ చేస్తామని చెప్పాం కదా, ఏమేంటి చూద్దాం. ఫస్ట్ది నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్, నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్. రెండవది కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్. ఫస్ట్ వన్ నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్, ఇంకొకటి కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్. ఈ నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్నే ఏమని పిలుస్తారు అంటే ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ అని కూడా పిలుస్తారు. ఓకే, నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్నే ఏమని పిలుస్తారు? ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్స్ అంటాం. ఫస్ట్ ఈ నాన్ కాన్సన్ట్రేటింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం, తర్వాత కాన్సన్ట్రేటింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సరే, నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్లో అబ్జార్బర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ది కలెక్టర్ ఏరియా. నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్లో ఏం జరుగుతుందమ్మా? అబ్జార్బర్ ఏరియా, కలెక్టర్ ఏరియా, ఈ రెండు కూడా ఏ విధంగా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అంటే అబ్జార్బర్ ఏరియా ఎంతో కలెక్టర్ ఏరియా కూడా అంతే ఉంటుంది, కలెక్టర్ ఏరియా ఎంతో అబ్జార్బర్ ఏరియా కూడా అంతే ఉంటుంది. ఎందుకని ఇది ఫ్లాట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ టెస్ట్ ఇందా చూపించాం కదా, ఇలా ఉంటుంది అనమాట, ఒక పలకలాగా ఉంటుంది. అది కూడా మీకు అందరికీ తెలిసిన ఇప్పుడు సోలార్ వాటర్ హీటర్స్ ఉన్నాయి. సోలార్ వాటర్ హీటర్స్లో మన బిల్డింగ్ టాప్లో ఒక ప్లేట్ ప్లేస్ చేస్తారు. ఇప్పుడు ఆ ప్లేట్ యొక్క సైజ్ ఎంతైతే ఉందో అది మొత్తం ఏమవుతుంది? కలెక్టర్ ఏరియా అవుతుంది. అదే అబ్జార్బర్ ఏరియా కూడా అవుతుంది. దాన్ని మనం ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అంటాం. అయితే ఇప్పుడు ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనేది ఒక పొజిషన్లో ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఒకే చోట ఫిక్స్ చేస్తుందని, అటు ఇటు కదిలించం, అది కదిలించాల్సినటువంటి అవసరం ఏమీ మనకి లేదు. అయితే మనం దాన్ని ఫిక్స్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇళ్లలో కావచ్చు, లేకపోతే మీరు ఎక్కడైనా చూసి ఉండొచ్చు, హోటల్స్లో కావచ్చు, లేకపోతే రెస్టారెంట్స్లో కావచ్చు, వేరు చోట్ల సోలార్ ప్లేట్స్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటారు. ఆ సోలార్ ప్లేట్స్ అనేవి ఎలా ఉంటాయి? ఒక చోట ఫిక్స్ అయి ఉంటాయి. అయితే ఎలా ఉంటాయి అవి? దే ఆర్ మేకింగ్ సమ్ అన్ యాంగిల్ విత్ ది హారిజన్, నథింగ్ బట్ దే ఆర్ టిల్టెడ్. ఏం చేస్తాం? ఏటవాలుగా ప్లేస్ చేస్తాం. ఆ ఏటవాలుగా ప్లేస్ చేస్తాం. ఓకే, ఎందుకని? రేడియేషన్ అనేది ఎక్కువ ఇన్సిడెంట్ అవ్వడానికి. అయితే ఎటువైపు మనం దాన్ని టిల్ట్ చేయాలి, అంటే ఎటువైపు మనం దాన్ని బెండ్ చేసి ఉంచాలి? మనకి మొత్తం 4 డైరెక్షన్స్ ఉన్నాయి కదా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అయితే మనం తీసుకున్నటువంటి నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్ని ఈస్ట్ వైపు ప్లేస్ చేయాలా?
వెస్ట్ వైపు ప్లేస్ చేయాలా, లేదా నార్త్ వైపు ప్లేస్ చేయాలా, లేదా సౌత్ వైపు ప్లేస్ చేయాలా, ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈస్ట్ ఫేస్లో పెట్టాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ఇది ఈస్ట్, ఈ ఈస్ట్ ఫేస్లో ఇలా పెట్టా. ఇలా ప్లేస్ చేసినప్పుడు ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ మీద ఎనర్జీ అనేది, సోలార్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఎక్కువగా ఇన్సిడెంట్ అవుతుంది, ఎప్పుడు తక్కువగా ఇన్సిడెంట్ అవుతుంది? డ్యూరింగ్ ది సన్ రైజ్ ద సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ ది సోలార్ కలెక్టర్ విల్ బి ది మోర్. సన్ రైజ్ అయ్యేటప్పుడు ఎక్కువగా ఇన్సిడెంట్ అవుతుంది, ఎందుకని ఈస్ట్ వైపు ఉంది కాబట్టి. మధ్యాహ్నం నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకేం జరుగుతుంది? సన్ వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ మీద రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతుందా? ఉండదు. అంటే సన్ రైజ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎక్కువగా రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతుంది. తర్వాత సన్సెట్ అయ్యేటప్పుడు ఇంకా రేడియేషన్ ఇన్సిడెంట్ అవ్వదు. కాబట్టి ఈస్ట్ ఫేస్లో మనం ప్లేస్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉందా? ఈస్ట్ ప్లేస్లో ప్లేస్ చేసుకుంటే ఉపయోగం ఏంటి? కేవలం ఒక సన్ రైజ్ టు సన్సెట్, నథింగ్ బట్ అరౌండ్ 6 hours or 8 hours వరకే దాని యొక్క ఉపయోగం ఉంటుంది, లేకపోతే అంతకంటే తక్కువే ఉంటుంది. ఓకే, ఇది ఈస్ట్ వైపు ప్లేస్. అదే వెస్ట్ వైపు ప్లేస్ చేశా. ఈస్ట్ వైపు ప్లేస్ చేస్తే ఏ విధంగా ఉందో వెస్ట్ వైపు ప్లేస్ చేసినా కూడా అదే విధంగా ఉంటుంది కదా. ఎందుకని? ఈస్ట్ ఫేస్ అయితేనేమో సన్ రైజ్ అప్పుడు రేడియేషన్ ఎక్కువగా ఇన్సిడెంట్ అవుతుంది. అదే వెస్ట్ ఫేస్ అయితే సన్ సెట్ అప్పుడు ఎక్కువగా రేడియేషన్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. కాబట్టి ఈస్ట్ వెస్ట్ ఈ రెండు పనికిరావు. మనం ఏం చేయాలి? నార్త్ కానీ సౌత్ కానీ ప్లేస్ చేయాలి. అయితే నార్త్ అయినా ప్లేస్ చేయొచ్చు, సౌత్ అయినా ప్లేస్ చేయొచ్చు. అయితే అది కూడా మనం ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ ఇన్స్టాలింగ్ ది సోలార్ కలెక్టర్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్, దెన్ ఇట్ విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ సౌత్. When we are installing the solar collector in southern hemisphere, then it will be directed towards north. That means the solar collector is always facing towards the equator. సోలార్ కలెక్టర్ ఎప్పుడు కూడా ఎటువైపు ప్లేస్ చేసి ఉండాలి? ఈక్వేటర్ వైపు ప్లేస్ చేసి ఉండాలి. సరే ఏంటో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఈక్వేటర్. ఓకే, నార్త్ సౌత్. ఇదేంటిది? నార్థన్ హెమిస్ఫియర్. ఇది సదరన్ హెమిస్ఫియర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నార్థన్ హెమిస్ఫియర్లో మనం ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఇన్సిడెంట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా హ్యాండే ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనుకోండి, ఇది అబ్జార్బర్ ఏరియా. ఇప్పుడు ఇలా ప్లేస్ చేస్తాను నేను. సన్ ఇక్కడ ఉన్నాడు, ఇలా ఉన్నాడు సన్. సన్ నుంచి రేడియేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ని ఇలా ప్లేస్ చేశాను, అంటే పై వైపు నార్త్ వైపు ప్లేస్ చేశాను, అంటే ఈక్వేటర్ వైపు కాకుండా ఈక్వేటర్కి ఆపోజిట్లో ప్లేస్ చేశాను. ఇది అబ్జార్బర్ ఏరియా. ఇప్పుడు దీని మీద అసలు రేడియేషన్ ఏమైనా ఇన్సిడెంట్ అవుతుందా? అవ్వట్లేదు కదా. రేడియేషన్ ఇన్సిడెంట్ అవ్వట్లేదు. అబ్జార్బ్ చేసుకుంటుందా? చేసుకోదు. కాబట్టి దీని ఏం చేయాలి? ఇటువైపు ప్లేస్ చేయాలి. ఇది అబ్జార్బర్ ఏరియా. అంటే దీని మీద పట్టేటువంటి రేడియేషన్ మొత్తం ఏం చేస్తుంది? అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఉన్నప్పుడు సోలార్ కలెక్టర్ని ఏం చేయాలి? సౌత్ వైపు ప్లేస్ చేయాలి. అదేవిధంగా సదరన్ హెమిస్ఫియర్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉన్నప్పుడు సోలార్ కలెక్టర్ని నార్త్ వైపు ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది కలెక్టర్ ఏరియా అనుకోండి. దీన్ని ఇలా ప్లేస్ చేస్తే సన్ రేడియేషన్ అనేది ఇలా ఇన్సిడెంట్ అవుతుంది, ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఒకవేళ ఇది కలెక్టర్ ఏరియా, ఈ కలెక్టర్ ఏరియా కిందకు ఉంది, అంటే దీని మీద రేడియేషన్ ఏమైనా పడుతుంది? అసలు పడట్లేదు కదా. అంటే ఇది అబ్జార్బ్ చేసుకోవట్లేదు. కాబట్టి ఏం చెప్తాం? సోలార్ కలెక్టర్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ టువర్డ్స్ ది ఈక్వేటర్. ఈక్వేటర్ వైపు ఉండేటట్టుగా ప్లేస్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ సౌతర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాం. ఈ సౌతర్న్ హెమిస్ఫియర్లో మనం ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఆ కలెక్టర్ ఏరియా ఆర్ అబ్జార్బర్ ఏరియా ఎటువైపు ఫేస్ అయి ఉండాలి? ఈక్వేటర్ వైపు ఫేస్ అయి ఉండాలి. అదేవిధంగా నార్థన్ హెమిస్ఫియర్లో ప్లేస్ చేసినప్పుడు కూడా కలెక్టర్ ఏరియా ఎటువైపు ఉండాలి? ఈక్వేటర్ వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా ఉంటే అంటే నార్త్ వైపు సౌత్ వైపు ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఉన్నట్లయితే సన్ రైజ్ అయ్యేటప్పుడు సన్ సెట్ అయ్యేటప్పుడు ఈక్వల్గా సోలార్ రేడియేషన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఈస్ట్ ఇది వెస్ట్. నేను ఈ సోలార్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఇలా ప్లేస్ చేశాను. సన్ రైజ్ అవుతూ ఉంది. సన్ రైజ్ అవుతూ ఉన్నప్పుడు దీని మీద రేడియేషన్ కొంత ఇన్సిడెంట్ అవుతుంది. అదేవిధంగా సన్సెట్ అవుతుంది. సన్సెట్ అవుతున్నప్పుడు కూడా దీని మీద రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతుంది. అంటే ఇక్కడ డ్యూరింగ్ ది డే టైమ్ కంప్లీట్లీ ఇట్ విల్ బి యూటిలైజ్ సమ్ సోలార్ ఎనర్జీ. డే టైం మొత్తం కూడా ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఏం చేస్తుంది? ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటున్నాం డే టైం మొత్తం కూడా. అదే మనం ఈస్ట్ వైపు ప్లేస్ చేస్తే సన్ రైజ్ అప్పుడు, వెస్ట్ వైపు ప్లేస్ చేస్తే సన్సెట్ అప్పుడు. కాబట్టి మనం తీసుకునేటువంటి సోలార్ కలెక్టర్ని మనం ఎప్పుడు కూడా ఎటువైపు ఉండే విధంగా ప్లేస్ చేసుకోవాలి?
ఈక్వేటర్ వైపు ఉండే విధంగా ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది పొజిషన్. అయితే ఇంకొకటి టిల్ట్ అని చెప్పాం కదా, అంటే హారిజెంటల్తో ఎంతో కొంత యాంగిల్ చేస్తూ ఉంటుంది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనేది. అయితే ఈ యాంగిల్ కూడా మనకి అన్ని చోట్ల ఒకేలా ఉండదు. ఒక్కొక్క పొజిషన్లో ఒక్కో విధంగా ప్లేస్ చేసుకోవాలి. వాటికి స్టాండర్డ్ వాల్యూస్ని ఆల్రెడీ ఫిక్స్ చేసి దాన్ని సేవ్ చేసి పెట్టారు. మనం ఎక్కడైతే అంటే ఏ ఏరియాలో అయితే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ఏరియా యొక్క వెదర్ కండిషన్స్ని బట్టి, ఆ ఏరియా యొక్క లాటిట్యూడ్ని బట్టి మనకి టిల్ట్ యాంగిల్ అనేది ఉంటుంది. అది అంటే సీ లెవెల్ నుంచి ఆ ప్లేస్ అనేది ఎంత హైట్లో ఉంది, అక్కడ ఏ సీజన్లో ఉంది, దాన్ని బట్టి కూడా మనం ఏం చేస్తాం, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ని ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ని నథింగ్ బట్ నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ని రెండు రకాలుగా పిలుస్తారు. ఒకటి లిక్విడ్ సోలార్ కలెక్టర్, ఇంకొకటి ఎయిర్ సోలార్ కలెక్టర్. ఏమేంటి అమ్మా? లిక్విడ్ సోలార్ కలెక్టర్ ఒకటి, ఎయిర్ సోలార్ కలెక్టర్ ఒకటి. లిక్విడ్ సోలార్ కలెక్టర్ అంటే ఏంటి? The collector which can transfer the solar energy to the liquid will be known as liquid solar collector. మనం తీసుకున్నటువంటి కలెక్టర్ కనుక లిక్విడ్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనుకోండి, దాన్ని మనం పిలుస్తాం లిక్విడ్ సోలార్ కలెక్టర్స్ అంటాం. ఎయిర్ సోలార్ కలెక్టర్స్ అంటే ద కలెక్టర్స్ విచ్ కెన్ ట్రాన్స్ఫర్ ది ఎనర్జీ టు ది ఎయిర్ విల్ బీ నోన్ యాజ్ ఎయిర్ సోలార్ కలెక్టర్. మనం తీసుకున్నటువంటి సోలార్ కలెక్టర్ కనుక ఎయిర్కి ఎనర్జీ పంపించింది అనుకోండి, దాన్ని ఎయిర్ సోలార్ కలెక్టర్స్ అని పిలుస్తాం. అయితే లిక్విడ్ సోలార్ కలెక్టర్ కావచ్చు, ఎయిర్ సోలార్ కలెక్టర్ కావచ్చు, ఈ రెండింటికి ఇండివిజువల్గా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ సోలార్ కలెక్టర్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ the state of transfer of fluid from liquid state to solid state. లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్ కనుక వెళ్ళినట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? ఫ్రీజింగ్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ వాటర్ ఫ్రీజ్ అంటే గట్టుకుపోవడం. అయితే ఇప్పుడు ఈ లిక్విడ్ సోలార్ కలెక్టర్లో ఫ్రీజింగ్ అనేది ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోల్డ్ కంట్రీస్ తీసుకున్నాం అనుకోండి, కోల్డ్ కంట్రీస్లో టెంపరేచర్ ఎలా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ సోలార్ కలెక్టర్ లోపల ఉన్నటువంటి లిక్విడ్ అనేది ఫ్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అది. ఇంకొకటి కొరిజన్. కొరిజన్ అంటే తుప్పు పట్టడం మనకి. ఓకే, కొరిజన్ కూడా లిక్విడ్స్లో ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అంటే వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతుంటే అక్కడ తుప్పు కూడా ఎక్కువ వస్తుంది. అంటే ఇక్కడ లిక్విడ్ సోలార్ కలెక్టర్లో ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏమేంటి అమ్మా? ఫ్రీజింగ్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా కొరిజన్ ఒకటి ఉంటుంది. ఆ రెండు కూడా లిక్విడ్ సోలార్ కలెక్టర్లో ఉండేటువంటి డిసడ్వాంటేజ్. అదేవిధంగా ఎయిర్ సోలార్ కలెక్టర్లో ఫ్రీజింగ్ తక్కువగానే ఉంటుంది, అదేవిధంగా కొరిజన్ కూడా తక్కువగానే ఉంటుంది. అయితే ఈ ఎయిర్ సోలార్ కలెక్టర్కి ఉండేటువంటి డిసడ్వాంటేజ్ అంటే ఇట్ రిక్వైర్స్ మోర్ హీట్ ఎనర్జీ టు ట్రాన్స్ఫర్ ది టు ప్రొడ్యూస్ హాట్ ఎయిర్. హాట్ ఎయిర్ ప్రొడ్యూస్ చేయాలి అంటే సోలార్ కలెక్టర్ యొక్క టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి కంపేరింగ్ టు ది లిక్విడ్. లిక్విడ్తో పోలిస్తే ఎయిర్లో ట్రాన్స్మిటెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక హాట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాడ్ తీసుకోండి, రాడ్ని బాగా హీట్ చేస్తాం, హీట్ చేసి దాన్ని లిక్విడ్లో ప్లేస్ చేసాం. హీట్ అనేది ఏమవుతుంది? వెంటనే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది లిక్విడ్కి ఆ ఆబ్జెక్ట్కి మధ్యలో. ఇప్పుడు అదే ఆబ్జెక్ట్ని ఎయిర్లో ఉంచా, అది వెంటనే చల్లారుతుంది అండ్ వెంటనే కూల్ అవుతుందా? అవ్వట్లేదు. ఎందుకని? ఎయిర్ అనేది ఎక్కువగా హీట్ ఎనర్జీని తీసుకోవట్లేదు కాబట్టి. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు మనం? టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ ది ఎయిర్, మోర్ హీట్ ఎనర్జీ విల్ బీ రిక్వైర్డ్ యాజ్ కంపేర్ టు ది లిక్విడ్. లిక్విడ్ యొక్క టెంపరేచర్ని రైజ్ చేయడానికి మనకి ఎంత హీట్ అయితే అవసరం అవుతుందో దానికంటే ఎక్కువగా ఎయిర్ని హీట్ చేయడానికి ఎనర్జీ అనేది అవసరం. నథింగ్ బట్ ద పవర్ విల్ బీ మోర్ ఫర్ ఎయిర్ సోలార్ కలెక్టర్ అండ్ లిక్విడ్ సోలార్ కలెక్టర్ పవర్ మెయింటెనెన్స్ విల్ బి ది లో. అంటే అక్కడ పవర్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఎంత ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నావు దాన్ని ఏమంటాం? పవర్ అంటాం. ఇక్కడ ఎయిర్ సోలార్ కలెక్టర్లో పవర్ అనేది లిక్విడ్ సోలార్ కలెక్టర్ యొక్క పవర్కి 10 times ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. దేని యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్? ఎయిర్ సోలార్ కలెక్టర్ యొక్క డిసడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు ఈ నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏమేంటి అమ్మా? నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్లో కలెక్టర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ది అబ్జార్బర్ ఏరియా, ఫస్ట్ వన్. అదేవిధంగా నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్ ఆర్ ఫిక్స్డ్ ఎట్ వన్ పొజిషన్ విత్ సమ్ టిల్ట్. అంటే సమ్ టిల్ట్ అంటే కొంత ఏటవాలుగా ప్లేస్ చేస్తాం, ఏదైనా ఒక పొజిషన్లో ఫిక్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్, the collector area or absorber area of the non-concentrating solar collector or solar collector will always facing towards the equator. solar collector యొక్క ఫేస్ అనేది ఎప్పుడు కూడా ఎటువైపు ఉండాలి?
ఈక్వేటర్ వైపు ఉండే విధంగా చూసుకోవాలి. సోలార్ కలెక్టర్ని ఎన్ని రకాలుగా విడగొట్టాం? లిక్విడ్ సోలార్ కలెక్టర్ ఒకటి, ఎయిర్ సోలార్ కలెక్టర్ ఒకటి. సో లిక్విడ్ సోలార్ కలెక్టర్ అంటే ఏంటి? ద సోలార్ కలెక్టర్ విచ్ కెన్ ట్రాన్స్ఫర్ ది ఎనర్జీ టు లిక్విడ్ విల్ బి నోన్ యాజ్ లిక్విడ్ సోలార్ కలెక్టర్. ఎయిర్ సోలార్ కలెక్టర్స్ అంటే the collectors which can transfer the energy to the air will be known as air solar collectors. ఈ రెండు సోలార్ కలెక్టర్స్ కూడా ఇండివిజువల్గా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటాయి. అయితే మనం రెండింటిని కంపేర్ చేసి చూసినప్పుడు మనకి కనబడేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి? లిక్విడ్లోకి వచ్చేసరికి డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఫ్రీజ్ అయ్యేటువంటి అవకాశము కొరిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే గడ్డగట్టుకుపోవడం, తుప్పు పట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కంట్రీస్ తీసుకున్నాం అనుకోండి, కోల్డ్ కంట్రీస్లో టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి లిక్విడ్ అనేది ఫ్రీజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అది లిక్విడ్ సోలార్ కలెక్టర్లో ఉండేటువంటి డిసడ్వాంటేజ్. అదే ఎయిర్ సోలార్ కలెక్టర్ కిందకు వచ్చినట్లయితే ఎయిర్ అనేది ఫ్రీజ్ అవ్వడం జరగదు సామాన్యంగా. అంటే ఎప్పుడు బాగా లో టెంపరేచర్లో మాత్రం ఎయిర్ ఫ్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎయిర్ సోలార్ కలెక్టర్లో ఫ్రీజింగ్ తక్కువగా ఉంటుంది, కొరిజన్ కూడా తక్కువగా ఉంటుంది. అయితే ఎయిర్ సోలార్ కలెక్టర్కి వచ్చేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ మోర్ హీట్ ఎనర్జీ టు హీట్ ది ఎయిర్ యొక్క టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయాలి అంటే ఎక్కువ హీట్ ఎనర్జీ అవసరం. దేంతో కంపేర్ చేస్తే? లిక్విడ్తో పోలిస్తే. ఓకే, ఇంతవరకు మీరు నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్ దగ్గరికి వద్దాం. ఓకే, కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్. కాన్సన్ట్రేటింగ్ ఈజ్ నథింగ్ బట్ the energy will be placed at one position. అంటే మొత్తం ఎనర్జీ కూడా ఒకే చోటకు తీసుకురావాలి. దాన్ని ఏమంటాం? కాన్సన్ట్రేటింగ్ అంటాం. అయితే ఇప్పుడు ఈ కాన్సన్ట్రేటింగ్ అనేది మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు? మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ వచ్చినప్పుడు ఆడుకున్నట్టు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకున్నట్టు భూతద్దం తీసుకొని దాన్ని సన్ వైపు ఫేస్ చేస్తే దాని నుంచి పాస్ అయ్యేటువంటి ఎనర్జీ మొత్తం కూడా ఏమవుతుంది? ఒక చోట ఫోకస్ అవుతుంది. అంటే నథింగ్ బట్ సింపుల్గా మనం కాన్వెక్స్ లెన్స్ తీసుకోండి. మనం కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నట్లయితే ఈ కాన్వెక్స్ లెన్స్ మీద సన్ లైట్ కనుక ఇన్సిడెంట్ చేస్తే ఈ మొత్తం కూడా ఏమైతే ఒక చోట ఫోకస్ అవుతుంది. అంటే ఇక్కడ లైట్ మొత్తం కూడా ఏమైంది? ఒక చోట ఫోకస్ అయింది. నథింగ్ బట్ కాన్సన్ట్రేషన్ అనేది జరిగింది. ఇక్కడ కూడా అదే విధంగా సోలార్ ఎనర్జీని ఏం చేయాలి? మనం ఒకే పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్లో అబ్జార్బర్ ఏరియా వేరుగా ఉంటుంది, కలెక్టర్ ఏరియా వేరుగా ఉంటుంది. కలెక్టర్ ఏరియా విల్ బి ది వెరీ వెరీ లార్జ్ అండ్ అబ్జార్బర్ ఏరియా విల్ బి వెరీ వెరీ స్మాల్. కలెక్టర్ ఏరియా ఎక్కువ ఉంటుంది, అబ్జార్బర్ ఏరియా వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. అరౌండ్లీ 50 to 100 times తక్కువ ఉంటుంది. ఏది? కలెక్టర్ ఏరియాతో పోలిస్తే అబ్జార్బర్ ఏరియా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ నేను ఒక మిర్రర్ తీసుకున్నా, కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. ఈ కాన్కేవ్ మిర్రర్ మీద సన్లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి సన్లైట్ మొత్తాన్ని కూడా ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అయ్యే విధంగా ప్లేస్ చేసాం. ఓకే, ఇలా ఈ విధంగా ప్లేస్ చేస్తాం. వీటిని ఏమని పిలుస్తాం? కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్ అని పిలుస్తాం. ఈ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్లో ఇది మొత్తం కలెక్టర్ ఏరియా, ఇది అబ్జార్బర్ ఏరియా. కలెక్టర్ ఏరియా ఎలా ఉంది? చాలా ఎక్కువగా ఉంది. అబ్జార్బర్ ఏరియా ఎలా ఉంది? తక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ సోలార్ కలెక్టర్ నథింగ్ బట్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్ అనేది పని చేయాలి అంటే కంపల్సరీగా మనకి సన్ ట్రాకర్ అనేది అవసరం. ఏంటిది? సన్ ట్రాకర్. సన్ ట్రాకర్ అంటే సన్ యొక్క పొజిషన్ అనేది ఏ సందర్భంలో కూడా ఫిక్స్డ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెన్స్ తీసుకోండి. ఈ లెన్స్ మీద లైట్ మనం ప్యారల్గా ఇన్సిడెంట్ చేసాం, ఇక్కడ ఫోకస్ అవుతుంది. ఈ లైట్ నేను కొంచెం పైకో కిందకో తీసుకొచ్చా, ఇదిగోండి ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకోండి లైట్. ఇది మొత్తం ఎక్కడ ఫోకస్ అయింది? ఈ ఎఫ్ డాష్ దగ్గర ఫోకస్ అయింది. అంటే మనం ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ మారిస్తే ఫోకస్ యొక్క పొజిషన్ కూడా మారింది. ఇక్కడ కూడా అదే విధంగా కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్ తీసుకున్నప్పుడు సన్ యొక్క పొజిషన్ మారుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా ఫోకస్ కూడా ఏమవుతుంది? మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్ అనేది ఏం చేయాలి? సన్ యొక్క పొజిషన్ బట్టి రొటేట్ చేస్తూ ఉండాలి. అంటే సన్ ఎక్కడ ఉంది దాన్ని బట్టి మనం కలెక్టర్ని ఏం చేయాలి? రొటేట్ చేస్తూ ఉండాలి. అయితే మనం ప్రతిసారి అక్కడే కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకొని రొటేట్ చేసుకోలేం కదా, దానికోసం ఒక సన్ ట్రాకర్ అనేది అవసరం అవుతుంది. ఇది ఎలక్ట్రికల్ డివైస్. అంటే సన్ యొక్క పొజిషన్ బట్టి ఆటోమేటిక్గా ఈ సోలార్ కలెక్టర్ ఏమవుతుంది? అటు ఇటు రొటేట్ అవుతుంది. అయితే ఈ కాన్సన్ట్రేటింగ్ పాయింట్ ఉంది కదా, అబ్జార్బర్ ఏరియా, ఇది అనేది ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటే పాయింట్ షేప్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లైన్ షేప్లో, అంటే ఒక లైన్ వరకు ఎనర్జీ ఇన్సిడెంట్ అయ్యే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు, లేదా ఒక పాయింట్ వరకు సోలార్ రేడియేషన్ అనేది ఇన్సిడెంట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇంతవరకు సోలార్ కలెక్టర్ అంటే ఏంటి, సోలార్ కలెక్టర్లో ఉండేటువంటి టైప్స్ అంటే కాన్సన్ట్రేటింగ్, నాన్ కాన్సన్ట్రేటింగ్ సోలార్ కలెక్టర్స్. ఓకే, ఇంతవరకు ఇవి సోలార్ కలెక్టర్స్ అంటే. నెక్స్ట్ క్లాస్లో ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా డిజైన్ చేశారు,
అందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటి, వాటికి ఉండాల్సినటువంటి ప్రాపర్టీస్ ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అప్లికేషన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో స్టడీ చేసుకుందాం.